3 రోజుల క్రితం తిరుమల ఇన్స్టిట్యూట్ సంబంధించిన బిజినెస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో లేదు. చాలామంది ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. విష్ణు ఐఏఎస్ మీద, అంతకుముందు సిఎస్వి బాలలత మేడం మీద కూడా ఇలాగే ప్రాక్టీసెస్ అనేది జరిగింది. సో ఏంటి అనేది దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. 3 రోజుల క్రితం తిరుమల ఇన్స్టిట్యూట్ సంబంధించిన బిజినెస్ అకౌంట్ అంటే ఎప్పటి నుంచో రివ్యూస్ కానీ ఏదైతే గూగుల్ రివ్యూస్ జెన్యున్గా స్టూడెంట్స్ ఇచ్చిన 5 years నుంచి బిల్డ్ చేసుకున్న రివ్యూస్ ఆ బిజినెస్ అకౌంట్ మొత్తం డిలీట్ చేశారు, హ్యాక్ చేసి ఎవరో. అండ్ తర్వాత వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో లేదు. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ప్రూఫ్ లేకుండా మాట్లాడుతున్నారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడతాము. అంటే రీసెంట్గా ఒక వీడియో చేశాను, ఒక పేరున్న పెద్ద ఇన్స్టిట్యూట్ ఈ విధంగా చేస్తూ ఉంది అండ్ ప్రూఫ్ లేకుండా మీరు మాట్లాడుతున్నారా అని చెప్పి. అండ్ దీంతోపాటు విష్ణు ఐఏఎస్ మీద, అంతకుముందు సిఎస్వి బాలలత మేడం మీద కూడా ఇలాగే ప్రాక్టీసెస్ అనేది జరిగింది. సో ఏంటి అనేది దీని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఎవరు చేశారు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా నాకు అంచనా ఇది ఖచ్చితంగా వాళ్ళే చేశారని కాదు అనుకుంటున్నాను. అంటే ఎవరితో మాట్లాడినా కానీ వేలు అనేది మాత్రం అట్టే చూపిస్తూ ఉన్నారు. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో ఎవరు చేశారు ఏంటి అనేది పక్కన పెడితే, సో దాని గురించి ఇన్ డీటెయిల్గా అసలు ఏం జరుగుతుందో కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ సంబంధించిన డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది మన మధ్య, అవునా? అయితే ఇక్కడ మీరే చెప్పండి, ఒక పర్సన్ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 10,000 కట్టిన తర్వాత డ్రాప్ అయ్యి ఎలా జరుగుతుందో చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇన్స్టిట్యూట్ బయట రెడీగా ఉంటారు. ఇన్స్టిట్యూట్ నుంచి ఎంక్వైరీ రాగానే బయట వాళ్ళ వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు రెడీగా పెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తూ ఉంటారు. దీని తర్వాత వచ్చేసి ఏంటి అంటే, ఒక ఇన్స్టిట్యూట్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే వీళ్ళు ఒక 10 మంది, వీళ్ళందరూ కూడా 500, 1000, 2000 అలా ఈ విధంగా రోజువారీ కూలీ ఇచ్చి తీసుకొస్తారు ఈ మనుషుల్ని. స్టూడెంట్స్ లాగే ఉంటారు, చిన్నపిల్లలు. అండ్ స్టూడెంట్స్ని తీసుకొచ్చేసేసి ఒక ఇన్స్టిట్యూట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే ఈ బ్యాచ్లో తీసుకెళ్ళి ఒక జాయిన్ చేయించి ఒక 10,000 కట్టిపిస్తారు. కట్టిపించిన తర్వాత అతను మెల్లగా పరిచయం పెంచుకొని అక్కడి నుంచి ఆ బ్యాచ్ని కొలాప్స్ చేసి ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వేరే ఇన్స్టిట్యూట్కి పిల్లల్ని చేర్పిస్తూ ఉంటారు. జనరల్గా ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అక్కడ తీసుకోవచ్చు, మీరు చెప్పండి. అండ్ డెఫినెట్లీ వాళ్ళు పట్టుకున్నాను అనుకో, నాకు ఆ ఇన్స్టిట్యూట్ నచ్చలేదు, అందుకని నాకు ఈ ఇన్స్టిట్యూట్ నచ్చింది కాబట్టి నేను చెప్పాను, వాళ్ళు జాయిన్ అయ్యారు, నాకు సంబంధం లేదంటారు. ఏ విధంగా మనం ప్రూవ్ చేయగలుగుతాం దీన్ని? కేవలం ఇక్కడ కొన్ని విషయాలు ఏంటి అంటే మనం ప్రివెంట్ చేయగలం, అంటే తెలుసుకొని అవేర్నెస్ తెచ్చుకొని అట్లాంటి వాటికి మనం గురి కాకుండా ఉంటాం. అంతేగాని దీంట్లో ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఎలా తీసుకురాగలుగుతాం మనం? మీరు చెప్పండి. ఇక్కడ అంటే ఆలోచించండి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ వాళ్ళు తప్పని ప్రూవ్ చేయడం, మనం అది కాదు ఆలోచించాల్సింది. ఆ ట్రాప్లో పడకుండా ఉండడం ఎలా అనేది దాని గురించి ఆలోచించాలి. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది అదే. మీరు ఆ ట్రాప్లో పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అంటే మీరు ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకేంటి? డబ్బులు నీ కదా, నువ్వు కడుతున్నావు. మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎవరు? నువ్వు. మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోకుండా మీ పేరెంట్స్ హార్డ్ అండ్ వేస్ట్ చేస్తానంటే చేసుకో, దానికి ఎవరేం చేస్తారు? ఐఎమ్ ట్రయింగ్ టు అంటే కొంత అవేర్నెస్ తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నా. ఇంక ఈ పాయింట్స్ నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే ఓకే మాకు ఏం అవసరం లేదు, మేము ఇట్లానే మోసపోతాం, ఇట్లానే ట్రాప్లో వెళ్ళిపోతాం, మీరు మాత్రం ఈ విషయాలు బయటికి చెప్పొద్దు, చెప్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, వాళ్ళు మార్కెటింగ్ గురించి మీరు ఎందుకు మాట్లాడతారు, అది మీ ఇష్టం. అది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేనేదో ప్రయత్నం చేస్తున్నాను అవేర్నెస్ తీసుకురావడానికి. మనం కామన్ సెన్స్ అప్లై చేద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో మీరు ఖచ్చితంగా కాబోయే బ్యూరోక్రాట్స్, ఒక యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిందంటే ఐఏఎస్, ఐపీఎస్ మంచి సర్వీస్లో మీరు ఉండబోతున్నారు. అండ్ ఇట్లాంటివన్నీ కామన్ సెన్స్తో మనం కొంచెం అప్లై చేసి మనం ఆలోచిస్తే మనం చెప్పేది ఏంటి, అక్కడ మీరు ఏమంటున్నా, మీరు ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వకముందు 1 వారం ముందు అక్కడ ఉండండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అంటున్నా కదా. అర్థం చేసుకోండి. మళ్ళీ డెఫినెట్లీ చెప్పకుండా వీడియోస్ చేస్తే ఇంకొకరు కామెంట్ పెడతారు, తప్పేం లేదు, మీరు చెప్పడం తప్పేం లేదు. కానీ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, మీరు 2 లక్షలు కట్టి మోసపోవడానికి మీరు రెడీగా ఉంటారు, కానీ అవేర్నెస్ తీసుకొస్తుంటే కొంచెం ఓకే జాగ్రత్త పడాలి, ఈ విషయాలు తెలుస్తున్నాయి కదా, జాగ్రత్త పడాలి, మంచి రైట్ ఇన్స్టిట్యూట్ తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచించడం మానేస్తున్నాం. మనం ఆలోచన చేయాలి, ఎందుకంటే మీ డబ్బులు అవి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ డబ్బులు మీ ఇష్టం. నేను ట్రాప్లో పడి డబ్బులు కట్టి మోసపోతానంటే పోండి, దానికి నేనేం చేయాలి? సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అని కలెక్ట్ చేయడం అనేది కష్టము. సో నేనేంటంటే మళ్ళీ చెప్తా ఉన్నా, నేను 2 విషయాలు, నేను అవేర్నెస్ తీసుకొస్తున్నా అండ్ అట్ ది సేమ్ టైం నేను ఎంతో కొంతమందికి మనకు తెలిసిన సివిల్ ఇన్స్టిట్యూట్స్లో అండ్ పెద్ద ఇన్స్టిట్యూట్స్లోనే ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తున్నాను.
అండ్ అట్ ద సేమ్ టైం బుక్స్ కూడా ప్లాన్ చేస్తున్నా, టెస్ట్ సిరీస్ కూడా తక్కువకి ఇప్పిస్తూ ఉన్నా. అండ్ మనం ఎవరన్నా ఈ డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో ఉండి ఏమన్నా ఉంటే వాళ్ళకు కూడా నేను డిస్కౌంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూస్ కోసం వెళ్తా ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఎంతో కొంత నాకు చేయగలిగిన సపోర్ట్ నేను చేస్తున్నా. ఇంకొకరు ఏమన్నారంటే, అంత పెద్ద ఇన్స్టిట్యూట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నావు అని అన్నారు. సో నేనేమంటున్నానంటే, అది చిన్నదా పెద్దదా అనేది తీసి పక్కన పెడితే ఎస్, నేను చిన్న ఛానలే మెయింటైన్ చేస్తున్నా, చిన్నోడే డెఫినెట్లీ. కానీ ఇక్కడ నేను ఇంత దూరం రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రం తెలుసు. అండ్ నువ్వు ఒకవేళ మాట్లాడాలనుకుంటే ఈ చిన్న ఛానల్ అంతా దాదాపు 1,40,00,000 వ్యూవర్షిప్ ఉంది సివైసీకి. దాంట్లో సగం అంటే 70 లక్షల వ్యూవర్షిప్ తెచ్చుకున్న తర్వాత నా చిన్న ఛానల్ అని చెప్పి నువ్వు మాట్లాడు. ఆ చిన్నది కూడా నీకు లేదు కదా. సో ఏంటి అంటే అనడం అనేది చాలా ఈజీ. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటివన్నీ చాలా బాగా చూశాను, చాలా దూరం వచ్చాను నేను కూడా. సో ఇట్స్ ఓకే. అండ్ నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా జాబ్ ఏంటనేది మీకు తెలియాలి. సో నేనేం చేయాలనుకుంటున్నాను, అవేర్నెస్ తీసుకురావాలనుకుంటున్నా, సపోర్ట్ చేయాలనుకుంటున్నా. ఎవరికన్నా ఈ సపోర్ట్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. నేను డెఫినెట్లీ మన టీం మీకు సపోర్ట్ చేస్తుంది, మేము ఉన్నాం మీకు. అండ్ ఏమైనా ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా నేను ఉంటాను మీకు. అండ్ అవేర్నెస్ మీకు నచ్చకపోతే అన్ఫాలో చేసేయండి. అసలు నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగడం, మీకు నచ్చకపోతే అన్ఫాలో చేసేయండి, సింపుల్ థింగ్. ఓకే, అవేర్నెస్ నచ్చలేదు, వద్దు, రావద్దు, చూడొద్దు, అన్ఫాలో చేసేయండి, వెళ్ళండి, 2 లక్షలు కట్టండి, 1,50,000 కట్టండి. ఓకే సార్. తర్వాత విషయం చూసుకుంటే, ఈ తిరుమల ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. జీమెయిల్ హ్యాక్ చేశారు. జీమెయిల్ హ్యాక్ చేసేసి వాళ్ళ బిజినెస్ అకౌంట్ రివ్యూస్ మొత్తం డిలీట్ చేశారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి అడిగారు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, తిరుమల క్లాసెస్ ఇబ్బంది ఏమన్నా అవుతుందా అంటే ఎలాంటి ఇబ్బంది లేదు. సో దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్. వాస్తవానికి తిరుమల సార్ కూడా అవైలబిలిటీ లేడు. అన్ఫార్చునేట్లీ ఎలా అంటే, యోగా సెంటర్కి ఒక 1 వీక్ ఫోన్ లేకుండా ఉందాము ప్రపంచానికి దూరంగా అనే కాన్సెప్ట్లో 1 వీక్ దూరంగా ఉన్నారు. దాన్ని అదునుగా తీసుకొని కొంతమంది, లేకపోతే ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉన్నారేమో, మరి దాన్ని కరెక్ట్ తిరుమల సార్ లేని టైం చూసి ఈ విధంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేయడం జరిగింది. అండ్ మళ్ళీ వాళ్ళందరూ రిట్రైవ్ చేసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ డెఫినెట్లీ రిట్రైవ్ అవుతుంది. సో ఖచ్చితంగా దాని గురించి వరీ లేదు. అండ్ క్లాసెస్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, కంటిన్యూ అవుతాయి. అండ్ డెఫినెట్లీ సో సార్ కూడా మళ్ళీ అందుబాటులోకి వస్తారు. అండ్ సార్ ఏదైతే ఈ యోగా సెంటర్ ఒక 1 వీక్ ప్రపంచం దూరంగా ఉండాలి, ఫోన్ అంతా లేకుండా ఒక మంచి ఎనర్జీ మనం గైడ్ చేయాలి, పిల్లలకి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అలా ఆలోచిస్తున్నప్పుడు ఇది ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇదే విధంగా ఇంతకుముందు విష్ణు సార్కి జరిగింది, తర్వాత CSBIS బాలత మేడం కూడా జరిగింది. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఇది మనం చూసుకుంటే దీన్ని రిట్రైవ్ అవుతుంది, ఛానల్ రిట్రైవ్ అవుతుంది, ఇన్స్టిట్యూట్ ఎక్కడికి పోదు. డెఫినెట్లీ ఇంతకంటే 10 బలంతో వాళ్ళ ముందుకు రావాలి. అండ్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైనా తిరుమల ఇన్స్టిట్యూట్ ఛానల్ కనిపించట్లేదు, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ దే వర్కింగ్ ఆన్ దట్. తిరుమల క్లాసెస్ టీమ్ వర్క్ చేస్తున్నారు దీని గురించి. అండ్ డెఫినెట్లీ వాళ్ళు రిట్రైవ్ చేసుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరు చేశారు అనేది అది ఇంకా పరిశీలనలో ఉంది. కొంతమంది ఏమో పిట్టల ద్వారా అండ్ టీం చేశారు అంటున్నారు. అంటే అన్ని ఫింగర్స్ వాళ్ళ సైడే చూపిస్తూ ఉన్నాయి, ఎవరితో మాట్లాడినా వేళ్ళనే వాళ్ళపై చూపిస్తూ ఉన్నారు. బట్ ఎనీవే ఇక్కడ ఏంటి అంటే, ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. అండ్ డెఫినెట్లీ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం, ఒక ఇన్స్టిట్యూట్ హార్డ్ వర్క్ చేస్తున్నారంటే దాని మీద ఎక్కువ ఫోకస్ మేబీ ఉండొచ్చు. అండ్ దాన్ని ఏదో కిందకి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఎంత కిందకి లాగాలని చూస్తే కష్టపడేవాడు అంత పైకి వస్తాడు. తిరుమల క్లాస్ కూడా అంత పైకి వస్తుందని నేను కూడా అనుకుంటా ఉన్నాను. ఈ అనవసరమైన ప్రాక్టీసెస్ ఏదో చేయాలి అనేది కరెక్ట్ కాదు. మరి ఇదైతే ఖచ్చితంగా నాకు బాధగానే ఉంది. బట్ చూడాలి ఇక ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో డెఫినెట్లీ వర్కింగ్ ఆన్ దట్. ఆల్రెడీ యూట్యూబ్ సంబంధించి క్లాసులు అయితే యథావిధిగా కొనసాగుతాయి. ఆఫ్లైన్ క్లాసులు ఆఫ్లైన్లో కొనసాగుతున్నాయి, ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. కంటిన్యూషన్ ఉంది ఇక క్లాసెస్లో, మీరు ఎలాంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ మీకు నాకు తెలిసి తిరుమల టీం మీకు టచ్లోనే ఉన్నారనుకుంటున్నాను. కొంతమంది దుండగుల దుశ్చర్య వల్లే ఈ ఏదైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ బిజినెస్ అకౌంట్ అనేది లొకేషన్ అనేది లేకుండా చేసి ఏదో చేస్తున్నారు. బట్ ఇట్స్ ఓకే. ఇంకా మంచి క్వాలిటీగా కోచింగ్ ఇస్తూ ఇంకా ముందుకు వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవ్వరు ఏది కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.